వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి కాకాని బెయిల్ షరతుల్ని కొన్నిటిని సడలించారు. క్వాడ్ అక్రమ మైనింగ్ వ్యవహారం మీద పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన షరతును హైకోర్టు సడలించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. క్వాడ్ అక్రమ మైనింగ్ వ్యవహారం మీద పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ విధించిన షరతుల్ని సవరించాలని కోరుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. కాకాని తరపు సీనియర్ న్యాయవాది ఓ మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు ముగిసి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి వీల్లేదని షరతు పెట్టారు. అలాగే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలి మరో షరతు విధించారు. రెండు షరతులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మరి పిటిషనర్ మీద వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టులు షరతులు విధించాయి. ఆ కేసులో కూడా దర్యాప్తు అధికారులు ముందు హాజరు కావాల్సి ఉంది. నెల్లూరు జిల్లాలో ప్రవేశించకూడదన్న షరతు కారణంగా దర్యాప్తు అధికారి ముందు హాజరు కాలేని పరిస్థితి ఉంది. కోర్టు విధించిన షరతును ఉల్లంఘించినట్టు అవుతుంది. ఓ కేసులో గూడూరు కోర్టు 3 నెలలు లేదా ఛార్జ్షీట్ దాఖలు అయ్యే వరకు తమ పరిధి దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. మరో 5 కేసుల్లో BNSS 35(3) కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు వాళ్ళ ముందు హాజరు కావాల్సి ఉందని వివరించారు. వివాదాల పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి కేసు దర్యాప్తు ముగిసి ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించడానికి వీల్లేదని విధించిన షరతుని సడలిస్తూ జిల్లాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.